హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు చెస్ గేమ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెస్ గేమ్ ఆడతాను, విన్ అవుతానో లేదో చూద్దాము ఎలా ఆడతానో. సో ఫస్ట్ టైం ఆడేవాళ్ళు ఎవరైనా కానీ క్లీన్గా చూసుకోండి. సింగిల్ ప్లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఈ ఆప్షన్స్లో మనము సిపియూతో ఆడుతున్నాం కాబట్టి మనకి ఎంత పవర్ కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట. సో 12 వరకు పవర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేశాను చూడండి. మనం ముందుగా పాన్స్ ఎలా జరుపుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ చెప్తా చూడండి. సిపాయి వచ్చేసి స్ట్రైట్గా ఒక స్టెప్పు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి 2 స్టెప్పులు స్ట్రైట్గా వేయచ్చు, మళ్ళీ తర్వాత ఒక్కొక్క స్టెప్పే. కానీ చంపడానికి వచ్చేసి అడ్డం వెళ్ళొచ్చు. సో ఏనుగు స్ట్రైట్ వెళ్ళొచ్చు, అడ్డం వెళ్ళొచ్చు. గుర్రం వచ్చేసి ఎల్ షేపు. ఒంటె వచ్చేసి బ్లాక్ ఒంటె బ్లాక్లో, వైట్ ఒంటె వైట్లో వెళ్తాయి. అలాగే రాజు ఒక స్టెప్ మాత్రం వెళ్తాడు. మంత్రి బ్లాక్లో ఉంటే బ్లాక్, వైట్లో ఉంటే వైట్, స్ట్రైట్ అడ్డం ఎట్లగాలనే పోతాడు అనమాట. స్టార్టింగ్ వైట్ కాయిన్స్ వచ్చేసి సిపియు తీసుకుంది. మనకు బ్లాక్ కాయిన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ సిపాయిని అయితే జరుపుకుంటున్నాను. బ్లూ టిక్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ టిక్ మనం జరుపుకోవడానికి ఆప్షన్ అనమాట. సో మనం ఏ పాన్ మీద క్లిక్ చేస్తామో ఆ పాన్కి బ్లూ టిక్ అనేది పడుతుంది. సో మనం ఎట్లా మూవ్ చేస్తున్నాము ఏమనేది అవతల పర్సన్ ఏది మూవ్ చేస్తాడో దాని బేస్ మీద ఆధారపడి ఉంటుంది. చెస్ గేమ్ ఎప్పుడన్నా కానీ మనము అవతల వ్యక్తి జరిపేదాన్ని బట్టే మనం జరుపుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మన గేమ్ ఎంత డిఫరెంట్గా ఉన్నా కానీ ఆపోజిట్ పర్సన్ గేమ్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. సో అందువల్ల మనం చూసుకొని అయితే పాన్స్ని మూవ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ నా పాన్ ఒకటి వెళ్ళిపోయింది, నా సిపాయిని అయితే కొట్టేశారు. ఇప్పుడు నేను సిపాయిని మూవ్ చేసుకున్న తర్వాత ఆయన ఒంటె పెట్టాడు. ఇప్పుడు మనకు నిదానంగా అయితే గేమ్ చూసుకొని ఆడాల. ఫాస్ట్గా ఆడడానికి దీంట్లో ఛాన్స్ ఉండదు. చెస్ అనేది చాలా ఓపిక్గా నిదానంగా బ్రెయిన్ యూస్ చేసి ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లో మన ఒక్కరి తెలివితేటలే ఉండవు, అవతల పర్సన్ తెలివితేటలు కూడా ఉంటాయి. కాబట్టి మనం చూసుకొని ఆపోజిట్ పర్సన్ ఏది మూవ్ చేస్తున్నాడో దాని బేస్ మీద మనం మూవ్ చేయాలి పాన్స్ అనేటివి. ఆలోచిస్తున్నా ఏది మూవ్ చేద్దామని. సో సిపాయితో అయితే కొట్టేశాను. వెంటనే మూవ్ చేశాడు చూడండి. గుర్రం తీసుకొని వచ్చి పెట్టేశాడు. ఇక్కడ ఏనుక్కి అక్కడ మంత్రికి రెండింటికి టార్గెట్ చేసి పెట్టాడు. సో ఇట్లా అనమాట. మనం ఒక్క రాంగ్ స్టెప్ వేసినా కానీ వెంటనే రియాక్షన్ ఇట్లుంటుంది. సో ఆయన అయితే ఏనుగునైతే ఖచ్చితంగా ఇడిచిపెట్టాడు. గుర్రాన్ని నేను చంపడానికి అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ ఒంటె సపోర్ట్ ఉంది ఈ గుర్రానికి. నేను రాజుతో కూడా కొట్టలేను. అందువల్ల వేరే పాన్ ఏదైనా మూవ్ చేయాలి. ఇంకా ఏనుగు వెళ్ళిపోయినట్టే, ఏనుగును వదిలేసి వేరే పాన్ మూవ్ చేసుకోవాలి. మంత్రిని అయితే మూవ్ చేశాను, వెంటనే ఏనుగు కొట్టేశాడు. నేను కూడా అక్కడ ఒంటెని కొట్టేశాను. గుర్రాన్ని కదుపుకుంటున్నా, గుర్రాన్ని కూడా కొట్టేసినాడు ఒంటెతో. సో అతని ఒంటెని కూడా నేను కొట్టేశాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, గుర్రంతో రాజుకైతే చెక్కు పెట్టాడు. సో సిపాయికి రాజు తప్పించుకున్నా. అక్కడ సిపాయి ఛాన్స్ ఉంటుంది, రెడ్ కలర్లో ఉంది కదా, అది డేంజర్లో ఉన్నట్టు. సో మంత్రిని మూవ్ చేసుకొని సిపాయిని తినేశాను. క్లీన్గా గేమ్ అయితే అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఈ గేమ్ ఆడచ్చు. నా మంత్రికి టార్గెట్ పెట్టారు. ఇప్పుడు నేను మంత్రిని అక్కడి నుండి తీద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. చూసేద్దాం అదేమైతే అది. కానీ అతని మంత్రిని నేను కొడితే నా మంత్రిని కూడా అతని సిపాయితో కొట్టే ఛాన్స్ ఉందన్నమాట. అయినా పర్లేదు, మంత్రిని కొట్టేద్దాం. ఓకేనా? ఆలోచిస్తున్నాను కొడదామా వద్దా అని. బట్ చూద్దాం ఏమవుతుందో. వేరే ఛాన్సెస్ తీసుకునేదానికంటే దీన్ని కొట్టడమే బెటర్. ఎందుకంటే నా మంత్రి పోతుంది, అతని మంత్రి పోతుంది. ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు, మంత్రిని కొట్టడం. మీరేమంటారు కామెంట్ చేయండి. ఓకే, మంత్రిని కొట్టేశాను, అతను సిపాయితో కొట్టేశాడు. వెంటనే నేను ఒంటెని మూవ్ చేసుకున్నాను. మళ్ళీ అక్కడ చూడండి, గుర్రంతో రాజుకి ఒంటెకి రెండింటికి పెట్టినాడు. రాజుని జరిపినాను, ఒంటెని బీగేసినాడు. సో నా పాన్స్ అయితే వెంటనే వెళ్ళిపోతున్నాయి. మొత్తానికైతే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నేను. కానీ లాస్ట్ వరకు చూద్దాం, ఓడిపోతానా గెలుస్తానా అనేది. స్టార్టింగ్లోనే డిసైడ్ చేసే కాదు కదా, ఎందుకంటే అతని మంత్రి పోయింది, నా మంత్రి పోయింది. ఆలోచిస్తున్నా ఏ పని మూవ్ చేద్దామని చెప్పేసి. గుర్రాన్ని అయితే పక్కన జరుపుకున్నా. వెంటనే గుర్రం కూడా కొట్టేశారు ఏనుగుతో. ఓ మై గాడ్. సో గేమ్ అయితే చాలా టఫ్ అయిపోయింది నాకు. ఆ సిపాయి కూడా ఉండదు, వెళ్ళిపోతుంది. ఎందుకంటే వితౌట్ సపోర్ట్ లేకోకుండా పాన్ వెళ్ళినప్పుడు అట్లా అవుతుందన్నమాట. ఏనుగునైతే మూవ్ చేశాను, 2 సిపాయిలు తిన్నాను. కానీ నా పవర్ కాయిన్స్ అన్నీ తినేశాడు. అతని దగ్గర 2 ఏనుగులు, ఒక ఏనుగు 2 గుర్రాలు ఉన్నాయి. నా దగ్గర
ఒక ఏనుగు, ఒక ఒంటె ఉంది. సో నాకంటే అతనే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. సో సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది నాకంటే. చూద్దాం. బట్ లాస్ట్ మూమెంట్ వరకు ఓటమి ఒప్పుకోకూడదు చెస్లో. చూడండి, రాజుకి చెక్కు పెడుతూనే ఉన్నాడు. గుర్రాలు ఉన్నప్పుడు మనము గేమ్ అనేది చాలా ఆలోచించి ఆడాలి. ఎందుకంటే గుర్రము ఎల్ షేప్లో వెళ్తుంది. ఆ ఎల్ షేప్లో అతను ఏం చేస్తాడంటే రాజుకి చెక్కు పెట్టినప్పుడు ఆపోజిట్ కాయిన్ని కూడా ఇరికించుకోవాలని చూస్తాడు. చూడండి, ఎల్ షేప్లో ఇప్పుడు ఏనుగు డేంజర్లో ఉంది. సో ఏనుగునైతే మనం అక్కడ నుండి తీసేయాలి. కానీ అది ఆలోచించుకొని తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ రాజు ఉన్నాడు. సో రాజుకి ఏనుగుకి ఎల్ షేప్ వచ్చే రకంగా పెట్టానంటే గుర్రంతో ఒకటేసారి చెక్కు పెట్టినప్పుడు రాజుని తప్పించుకోవడానికి మనం ట్రై చేసేటప్పుడు ఏనుగుని లేపేస్తాడు. అందువల్ల గుర్రంకి ఏనుగుకి వీలైనంత దూరంగా ఉండాల. సిపాయిని అయితే మూవ్ చేస్తున్నాను, కానీ అతను నా పాన్స్ మీద టార్గెట్ పెట్టేశాడు మొత్తం. ఒంటెని జరుపుదామా అంటే ఒంటెకి అంత సేఫ్టీ అనిపించదు. చూద్దాం. ఏనుగునే జరుపుదునా? ఏనుగుని జరిపేదే బెటర్ అనిపిస్తుంది. బట్ కరెక్ట్గా పాన్స్ అనేటివి మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఏది ఎక్కడ ఉంది, ఏది వితౌట్ సపోర్ట్ ఉంది అనేది. ఏనుగునైతే తీసుకొచ్చి అక్కడ పెట్టాను, కానీ వెంటనే అతను రాజుని జరుపుకున్నాడు సిపాయిని తినేసేదానికి. బట్ నేను ఏం చేయలేను, కానీ రాజుని జరుపుకొని సిపాయిని కాపాడుకుంటాను. ఆ సిపాయిని లేపేస్తా, అదే బెటర్. ఓకే. గుర్రంతో కొట్టేశాడు. నా రాజుకి మళ్ళీ చెక్కు పెట్టినాడు. రాజుని పక్కన తీసుకోవాలి. రాజుకి చెక్కు పెట్టినప్పుడు ఖచ్చితంగా రాజునే జరపాల్సి వస్తుంది. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ మనకి ఏదైనా ఆ పాన్ని కొట్టడానికి వేరే ఆప్షన్ ఉంటే, అంటే సపోర్ట్ ఉంటే మనం ఆ పాన్ని క్లియర్ చేసుకోవచ్చు. సపోర్ట్ లేకపోతే రాజుని మాత్రమే జరపాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, రాజుకి మళ్ళీ అక్కడ సిపాయికి రెండింటికి పెట్టాడు. సో రాజునే జరపాలి. సిపాయిని జరిపేదానికి ఉండదు, ఎందుకంటే రాజుకి చెక్కు ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఒంటెకి టార్గెట్ పెట్టాడు. సో ఒంటెతో నేను ఆ సిపాయిని అయితే కొట్టేశాను. ఇప్పటి నుండి గేమ్ అయితే వీలైనంత దూరమే మన పాన్స్ దూరమే పెట్టి ఆడాలి. ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నాయంటే అవి డేంజర్లో ఉన్నట్టే. గుర్రాలు ఉన్నప్పుడు గేమ్ మనం అంత బిరిగ్గా ఆలోచించలేం, ఎందుకంటే అవి కన్ఫ్యూజ్ చేస్తాయి గుర్రాలు, ఎల్ షేప్లో కదా. సో అందువల్ల వీలైనంత దూరమే మన పాన్స్ అనేటివి మూవ్ చేసుకుంటూ ఆడాలి. సో నాకంటే అతనికి ఎక్కువ స్ట్రాంగ్ ఉంది. గుర్రాలు ఉన్నాయంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉన్నట్టే. బట్ సిపాయిలు 2 ఉన్నాయి మనవి. ఆ సిపాయిల ద్వారా మనం మంత్రిని కూడా చేసుకోవచ్చు. చూడండి, పదే గుర్రంతో టార్గెట్ చేస్తున్నాడు. రాజుకి మన ఒంటెకి కానీ ఏనుగుకి కానీ ఒకటేసారి టార్గెట్ పెట్టినాడంటే ఏదో ఒక పాన్ మిస్ చేసుకుంటాం మనము. సో అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకోకుండా కొంచెం దూరం అయితే గేమ్ మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ గుర్రాన్ని ఎత్తేసిన, దొరికాడు ఛాన్స్. నా ఒంటె కూడా పోయింది. మళ్ళీ ఆ గుర్రాన్ని కూడా వీకేసిన. ఇప్పుడు నాకున్నది 2 సిపాయిలు, ఒక ఏనుగు, రాజు. సో అతనిది సింగల్ అయిపోయింది, రాజు ఒక్కడే ఉన్నాడు. ఈ సిపాయిని తీసుకొని పోయి నేను మంత్రిని చేసుకోవచ్చు, కానీ మంత్రిని చేసుకోకుండా చెక్మిట్ పెట్టడానికి ట్రై చేస్తాను. చూద్దాం. ఇది చూడండి, ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి ఇట్లా సింగిల్ పాన్స్ ఉన్నప్పుడు చెక్మిట్ చేయడం ఖచ్చితంగా రావాల. అప్పుడే మనకి గేమ్ బాగా అర్థమయ్యేది. ఎందుకంటే డ్రా కాకోకుండా చెక్మిట్ పెట్టాల. ఇట్లా సింగిల్ పాన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అయితే డ్రా అయ్యే ఛాన్స్ ఉంటాయి. అంటే ఇంతసేపు గేమ్ ఆడి కూడా ప్రయోజనం ఉండదు. సో అది డ్రా కాకోకుండా చెక్మిట్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. చెక్మిట్ అయితేనే గేమ్కి వాల్యూ ఉంటుంది. డ్రా అయితే ఇంక మనము సరి సమానంగా ఆడినట్టే. వీలైనంత నేను ఈ గేమ్ని అయితే డ్రా కాకోకుండా చెక్మిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏనుగుని దగ్గర మాత్రం పెట్టుకోకూడదు, వీలైనంత దూరం పెట్టేసేయాలి. ఎందుకంటే వితౌట్ సపోర్ట్ ఉందంటే కంపల్సరీ మనము రిస్క్లో ఉన్నట్టే. నాకు అక్కడ సిపాయితో మంత్రిని చేసుకునే అవకాశం ఉంది, ఇక్కడ సిపాయితోనూ మంత్రిని చేసుకునే అవకాశం ఉంది, కానీ నేను ఆ అవకాశాన్ని తీసుకోదలుచుకోలేదు. జస్ట్ ఏనుగు ద్వారా, ఓన్లీ రాజు ద్వారానే చెక్మిట్ చేయాలని చూస్తాను. ఆల్మోస్ట్ చూడండి, అతను కూడా చాలా తెలివిగా, ఇంకా సిపియు అంటే కంప్యూటర్ బ్రెయిన్కి మనము సాటి ఇవ్వలేమనుకోండి. బట్ అయినా కూడా ట్రై చేస్తున్నాను. అయినా ఫస్ట్లో చూసారు కదా ఎన్ని పాన్స్ ఉండిండివి. నాకంటే అతనే ఎక్కువ స్ట్రాంగ్గా ఉండింది, సిపియు ఎక్కువ స్ట్రాంగ్గా ఉండింది. బట్ వీలైనంత క్లియర్ చేసుకుంటూ వచ్చాను. సో మనము స్టెప్ బై స్టెప్ గేమ్ అనేది చాలా తెలివిగా ఆడాల్సి వస్తుంది.
అట్లా ఆడితేనే ఇప్పుడు చూడండి ఈ మూమెంట్లో మనం కొంచెం మిస్టేక్ చేసినా డ్రా అయ్యే ఛాన్స్ ఉంటాయి. బాగా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. రాజుకి వైట్ రాజుకి మనము ప్లేస్ అంటూ ఇవ్వాలి. ఎందుకంటే మూవ్ అవ్వడానికి ప్లేస్ ఇవ్వాలి. మూవ్ అవ్వడానికి ప్లేస్ ఇవ్వలేదంటే అది డ్రా అవుతుంది. లేదంటే రాజుకి చెక్ పెట్టినప్పుడు అది చెక్‌మేట్ అవుతుంది. వితౌట్ చెక్ జరుపుకోవడానికి ఛాన్స్ లేదంటే అది డ్రా అవుతుంది. ఇప్పుడైతే చెక్‌మేట్ చేస్తాను. చెక్‌మేట్ అయిపోయింది చూడండి గేమ్. గేమ్ సింపుల్గా అనిపిస్తుంది, బట్ చాలా టఫ్గా ఉంటుంది. నేనైతే స్టార్టింగ్లో అతనే గెలుస్తాడు అనుకున్నాను, బట్ చూసారు కదా ఎలా మారిందో. థ్యాంక్ యూ. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.